సార్, ఈ ఒగ్గు కథలోకి మీ ప్రయాణం, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఈ ప్రేరణ ఏంటి? మా ప్రేరణ ఏమిటంటే మా నాన్న సింగారపు ఉదయ్య, మా తాత సింగారపు కొమరయ్య, సింగారపు లింగయ్య పెద్ద తాత. వాళ్ళతోటి వంశపార్యపరంగా ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఒగ్గు కళ. అయితే ఇందులో మా నాన్న మా తాతలు చేస్తున్నారు. ఆ విధంగా వంశపార్యపరంగా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కాలానుగుణంగా చదువుతో పాటు కూడా ఇది ముందుకు కావాలని మేము 7వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కన పట్నాలు వేయడం, మల్లన పట్నాలు ఇస్తారు, వాళ్ళని చనిపోతే కథలు చెప్తాము. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చిన్నప్పటి నుండి వెళ్తూ చదువుకుంటూ ఈ కళలోకి రావడం జరిగింది. తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో ఈ ఒగ్గు కథ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఒగ్గు కథ పాత్ర అన్ని కళలలో ఒగ్గు కథ అనేది ముఖ్యమైనది. ఎందుకంటే ఏదైనా సన్నివేశం, ఏదైనా విషయం మనం ప్రజలకు చేరవేయాలనుకుంటే ఒగ్గు కథ ద్వారా తొందరగా ప్రజలకు చేరే విధంగా చేసేది ఒగ్గు కథ. దేవుని యొక్క చరిత్ర చెప్పాలన్నా ఒగ్గు కథ ద్వారా ప్రజలకు తొందరగా అర్థమవుతుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రజలకు చేరవేయడానికి ముందుండేదంటే ఒగ్గు కథ.